మన నెక్స్ట్ క్వెషన్ అవినాష్ గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ఎస్ఐపి వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన విచ్ ఇస్ బెటర్? మై ఫ్రెండ్స్ ఆర్ సేయింగ్ సుకన్య సమృద్ధి యోజన విల్ గివ్ యూ ఓన్లీ 9% వేరేస్ ఎస్ఐపిలో 12% వస్తుందన్నది. వాళ్ళు చెప్తుంది కొంతవరకు కరెక్టే అండి. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్ట్స్ మిస్ అయిపోతున్నాయి ఇక్కడ. ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన 9% కాదు 8.2% మీకు ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. బట్ మీరు వేరే ఇంకేదైనా డెట్ ప్రోడక్ట్ అంటే గ్యారంటీ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ లో ఎక్కడైనా పెట్టినా కూడా మీరు ఒకవేళ 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, మీ రిటర్న్ నుంచి 30% ట్యాక్స్ పోద్ది. పోస్ట్ ట్యాక్స్ మీకు వర్కౌట్ అవుతుంది. వేరే సుకన్య సమృద్ధి యోజనలో మీకు ఏదైతే మీరు విడ్రాల్ మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ ఉంటాయో కంప్లీట్లీ ట్యాక్స్, దాని మీద రూపాయి కూడా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే, సో గ్యారంటీ రిటర్న్ అండ్ ఈవెన్ మెచ్యూరిటీలో ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే ప్రొడక్ట్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. అందులో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సుకన్య సమృద్ధి యోజన కన్నా మీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది. కానీ మీకు ఆ వాలటాలిటీ ఉంటుందిగా, సో అందుకని మనం రెండింటిని అలా కంపేర్ చేసి చూసేదానికన్నా కూడా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఒక 100 రూపీస్ పాప పేరు మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఒక 20 to 30 రూపీస్ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు గ్యారంటీ రిటర్న్ వస్తుంది అండ్ గ్యారంటీ కూడా 8.2% గ్యారంటీ ట్యాక్స్ రిటర్న్ అనేది అది తక్కువ రిటర్న్ కాదు, విచ్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే, మనకి అలాంటి రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన ఒకటి, పీపీఎఫ్ ఒకటి, ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్స్ లో మనం ఆ 10-20% ఎలోకేట్ చేసుకోవడం తప్పలేదు, హ్యాపీగా ఎలోకేట్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో యూ కెన్ థింక్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. రెండిట్లో కంపేర్ చేసి ఒకటి ఇన్ఫీరియర్ ఒకటి సుపీరియర్ అని మాట్లాడుకునే దానికన్నా కూడా రెండు గుడ్ ప్రొడక్ట్స్. రెండిట్లోని ఎలోకేషన్ పార్ట్ మీరు మీ రిస్క్ అప్డేట్ బట్టి తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.